ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. లేవియాకాండము 19వ అధ్యాయము 14వ వచనములో, చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. సహజంగా సమాజంలో జరిగే విషయాన్ని మనం పరిశీలిస్తే చెవిటి వారిని కూడా మనం కొన్నిసార్లు తిడుతూ ఉంటాం, గుడ్డివానికి అడ్డం వేస్తూ ఉంటాం. కొంతమంది చిన్నపిల్లలు తెలియని వారు ఆడుకున్నట్లుగా పెద్దవారు కూడా కొన్నిసార్లు వారి మీద అసూయతో కావచ్చు, ద్వేషంతో కావచ్చు, వారికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. కాబట్టి వారి పక్షంన వేచుమాడు దేవుడు, న్యాయం తీర్చే దేవుడు మన దేవుడైన యేసయ్యని జ్ఞాపకం చేసుకొని, వారిని బట్టి కాకుండా యేసయ్యను బట్టి మనము వారిని ప్రేమించి, వారి ఎడల సహనం చూపించి, వారికి మార్గం చూపించేవారుగా, వారిని నడిపించేవారుగా ఉండాలని దేవుని పేరిట వేడుకొంచుచున్నాను. ఆమేన్.